హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. మరి కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా 100% మీకు కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే చాలామంది మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఇవి లేవు, అవి లేవు, ఆ డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది ఇదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో అందుకని నేను చెప్తున్నా ఏంటంటే కౌన్సిలింగ్లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకోకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీకు 100% కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. ఎందుకు అన్నది కూడా వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి న్యూ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది త్వరలో. మరి దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎలాంటివి లేకపోయినా కూడా 100% మీకు కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. ఎందుకన్నది మనం ఒకసారి గమనించినట్టయితే మెయిన్గా ఇప్పుడు మీరు గమనించండి, 10th క్లాస్ మీది అయిపోయింది కదా. మీకు 10th క్లాస్ అయిపోతే ఏమి ఇస్తారు? 10th క్లాస్ మార్క్స్ మెమో ఇస్తారు. అది మీరు ఈ ఇయర్ పాస్ అయినా ఆర్ఎల్స్ లాస్ట్ ఇయర్ పాస్ అయినా అంతకుముందు ఇయర్స్ పాస్ అయినా మీకు 10th క్లాస్ అయిపోయిందంటే మీకు ఈ యొక్క ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉందో అది మీకైతే ప్రొవైడ్ చేస్తారు. అంతే కదా. ఆ యొక్క డాక్యుమెంట్ అయితే డెఫినెట్గా మీ దగ్గర అయితే ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. దెన్ అయిపోయింది, ఇక కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కౌన్సిలింగ్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీది నిజంగా 10th క్లాస్ అయిపోయిందా లేదా అన్నది మాత్రమే మెయిన్గా అయితే చూస్తారు. ఇక రిమైనింగ్ క్యాస్ట్, ఇన్కము, ఈడబ్ల్యూఎస్ కానీ ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మనకు మ్యాండేటరీ అయితే కాదు. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే మీకు అడిషనల్గా బెనిఫిట్ అనేది అవుతుంది. కానీ ఆ యొక్క డాక్యుమెంట్స్ లేదని మీకు కౌన్సిలింగ్ స్టాప్ చేయడానికైతే లేదు. మెయిన్గా కౌన్సిలింగ్లో ఏంటి, మీకు పాలిసెట్ రాశారా లేదా, రాసినట్టయితే ర్యాంక్ ఎంత వచ్చింది, హాల్ టికెట్ ఉందా లేదా, ఇన్ కేసు రిజిస్ట్రేషన్కి మనకు పాలిసెట్ కౌన్సిలింగ్కి వస్తున్నట్టు రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా, రిజిస్ట్రేషన్ అయినట్టు ఫీజు అనేది పే చేశారా లేదా, ఇది చూస్తారు. దాంతోపాటు మీరు ఇలా పాలిసెట్కి వెళ్తున్నారు అంటే ఈ పర్సన్ 10th క్లాస్ క్వాలిఫై అయ్యాడా లేదా. 10th క్లాస్ క్వాలిఫై అయ్యాడంటే అతని దగ్గర ఏముంటుంది, ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే ఉంటుంది. ఆ యొక్క మార్క్స్ మెమో ఉందా లేదా, అందులో డేటా కరెక్ట్ ఉందా లేదా, అది మాత్రమే చూస్తాను. ఇవి డెఫినెట్గా అందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. అంతకుమించి ఇంకేం అవ్వదు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేదా మహా అంటే ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మహా అంటే ఏమవుతుంది, మీరు నాన్ లోకల్ కిందకి అయితే వస్తారు. మేము అక్కడ రిజర్వేషన్ పర్సెంటేజ్ కొంచెం డిఫర్ అవుతుంది. బట్ అల్టిమేట్గా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా, క్యాస్ట్ సంబంధించిన బెనిఫిట్స్ కాకుండా జనరల్ కేటగిరీలోకి వస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా, ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఉంటారా, ఇవన్నీ మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తాయి, లేదంటే రాదు. ఇంకా అలాంటప్పుడు కౌన్సిలింగ్ స్టాప్ చేయడానికి మనకు ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ అన్నది లేదు. కేవలం ఆ సర్టిఫికేట్స్ రిలేటెడ్గా మీకు ఏదైతే బెనిఫిట్ అనేది ఉంటుందో ఆ యొక్క పర్టికులర్ బెనిఫిట్ మీకు రాకుండా ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే ఆ బెనిఫిట్స్ అనేవి మీకు రావు, అంతే తప్పించి కౌన్సిలింగ్ మాత్రం ఎక్కడా కూడా స్టాప్ అయితే అవ్వదు. సో 10th క్లాస్ మీరు పాస్ అయినట్టు 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటే చాలు. ఇక రెగ్యులర్గా ఉండే డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీ కౌన్సిలింగ్ అయిపోతుంది. సో అందుకని ఎలాంటి క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా మీకు కౌన్సిలింగ్ అనేది ఆగదు. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్లో కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అఫీషియల్స్ అన్న వాళ్ళు ఒక డాక్యుమెంట్ లేకపోయినా ఇంకొక డాక్యుమెంట్ తీసుకొని ఆల్టర్నేటివ్గా కూడా కొన్ని డాక్యుమెంట్స్ యూజ్ చేసుకుంటారు. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి డెఫినెట్గా అక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో అందుకే చెప్తున్నా, ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా కౌన్సిలింగ్ 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి న్యూ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.